తమిళనాడులోని చెన్నైలో జరిగిన అన్నానగర్ రోడ్ షో అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రోడ్ షోలో మాట్లాడిన సీఎం చంద్రబాబు తెలుగు తమిళ ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల ప్రజలు పాలు నీళ్లలా కలిసి ఉంటారని తెలిపారు. ద్రవిడ సంస్కృతి అత్యంత సుసంపన్నమైన ఘన చరిత్ర కలిగి ఉందని అన్నారు. అలాగే తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్ కలిసి చెన్నైకి తాగునీటి సమస్య పరిష్కారం కోసం తెలుగు గంగా ప్రాజెక్టును తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి సంక్షేమంపై అవగాహన ఉన్న నాయకుడు మోదీ అని ప్రశంసించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా చంద్రబాబు విమర్శలు చేశారు. ఆ బిల్లును కాంగ్రెస్, డీఎంకే పార్టీలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఓట్ల కోసం వచ్చే వారి అభ్యర్థులను ఈ విషయంపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎంజీఆర్ ఎన్టీఆర్ కి దక్కింది. అదే సమయంలో నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నా, పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నాకు మళ్ళా ఈ రోజు నా పుట్టిన రోజు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఓటేయమని. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని నాగరికతలో కూడా ఎంతో ముందుండే తమిళనాడులో చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఈ గడ్డపైనే పుట్టారు. కండగి, తిరువళ్ళార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస్ రామానుజన్, కడాను స్వామినాథన్, అబ్దుల్ కలాం ఈ దేశానికే ఒక అధ్యక్షుడయ్యాడు. అబ్దుల్ కలాం ని ఎంపిక చేయడంలో నా పాత్ర కూడా ఉంది. దానికి నేను గర్వపడుతున్నాను. ఇంకొక పక్కన ఎక్కడా లేని ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, పర్యాటక కేంద్రాలు కూడా ఈ తమిళనాడు సొంతం. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మధురై, కంచి, రామేశ్వరం, ఎటు చెప్పినా ఈ దేవాలయాలు చూస్తే చరిత్రలో ఎక్కడా లేని దేవాలయాలు ఈ తమిళనాడు సొంతం అని చెప్పి కూడా ఎంజీఆర్